Lasya Sri Events and Makeup. Complete event solutions for South Indian celebrations. Event organizer Sridevi. Cell 9642503264. దర్శిలోని కుర్చేడ్ రోడ్డు వైపు గల సైదామౌలా లా కాలేజీ నందు ఈ రోజు శనివారం కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్, చైర్మన్ అల్లాబక్షుల ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలు, పరిష్కార చర్యలు అను అంశంపై న్యాయవేర అవగాహన సదస్సు నిర్వహించబడింది. లా కళాశాల చైర్మన్ షేక్ అల్లాబక్ష్ ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఎస్ఐ జి వేడుకొండలు, దర్శి ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి దారం సుబ్బారావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ తదితరులు ఉన్నారు. నేను మళ్ళీ ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడడం అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదు. అందుకే మన భారతదేశంలో రోజుకు 2000కి పైగా చైల్డ్ అబ్యూస్ కానీ, చైల్డ్ డెత్ కానీ, ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఆర్ ఎల్స్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్ ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే థాట్. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా మన ఆలోచన కరెక్ట్గా ఉంటే మనం ఏదైతే మన మైండ్కి ఫీడింగ్. ఎందుకంటే ఆడ మగ కలిస్తేనే సమాజం. ఒక పక్షి ఉంది, ఆ పక్షికి ఒక రెక్క చాలా బలంగా ఉంది, మరొక రెక్క విరిగిపోయి ఉంది. ఆ పక్షి ఎగరగలదా? ఎంత అందమైన పక్షి అయినా, ఎంత బలవంతమైన పక్షి అయినా ఆ పక్షి ఎగరలేదు. కాబట్టి 2 రెక్కలు బలంగా ఉన్నప్పుడే ఆ పక్షి ఎక్కడగలదు. కాబట్టి సమాజంలో ఆడవాళ్ళ పాత్ర ఎంత ఉంటుందో మగవాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని వాళ్ళ ఎదుగుదలకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిస్తూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఒక సమస్య, చైల్డ్ అబ్యూజా, వర్క్ ఎన్విరాన్మెంటల్ అబ్యూజా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదంటే ఎంపవర్మెంట్, ఉపాధి కోసం మీ తెలివిని ఆపేస్తున్నారా, లేదంటే మీకు పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నారా, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ప్రతి కాన్స్టిట్యూషన్లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ని ఓపెన్ చేయబోతున్నారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ప్రతి మహిళ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, ప్రతి మహిళ కూడా స్వచ్ఛంగా, స్వేచ్ఛందంగా వచ్చి తమ సమస్యను చెప్పుకోవచ్చు, ఆ సమస్య పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు.